గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డులను వాటిని రెట్టింపు చేసి 300 వార్డులుగా మార్చడానికి ఫిక్స్ అయింది. తెలంగాణ సర్కార్ కొత్తగా 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో వార్డుల సంఖ్యను పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యకాలంలో 27 మున్సిపాలిటీలని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా 150 ఉన్న వార్డుల్ని 300 రెట్టింపు చేయడానికైతే మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రవి, జిహెచ్ఎంసీలోని ఇప్పటికే 27 మున్సిపాలిటీలకు విలీనం ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డులకు ఇప్పుడు 300కి పెంచుతూ కూడా నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా గతంలో అంటే లాస్ట్ కౌన్సిల్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగినప్పుడు 27 మున్సిపాలిటీకి అయితే ఆమోదం అయితే తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపై ఏదైతే 27 మున్సిపాలిటీలు ఏదైతే జిహెచ్ఎంసీలోకి విలీనం చేయడానికి కూడా పూర్తిగా ఏదైతే ఆర్డర్స్ కూడా పాస్ చేశారో ఆ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఈ 27 మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తిగా డేటాను సేకరించడానికి కూడా ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 మంది డిప్యూటీ కమిషనర్లకు ఈ బాధ్యత కూడా అప్పగించారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీలోకి అయితే విలీనం అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ తర్వాత ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోని 300 వార్డులకు గాను 300 మంది కార్పొరేటర్లు అయితే ఎన్నిక ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 150 మంది కార్పొరేటర్లు అయితే ఉండేవారు. అలాగే మరొక పక్క ఇటు జిహెచ్ఎంసీ వార్డుల్లోని ఈ సంఖ్య ఎక్కువ అవడం అంటే ప్రజా సంఖ్య ఎక్కువ అవడం అలాగే ప్రజల సమస్యలు కూడా ఎక్కువ అవడంతో కూడా ఇటు 150 మంది వార్డు మెంబర్స్ ఉండేవారు కాబట్టి ప్రస్తుతం అంటే కార్పొరేటర్లు 150 మంది ఉండేవారు కాబట్టి వాళ్ళ సమస్యలు ఎక్కువగా పరిష్కరించే అవకాశం అయితే లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే ఈ 27 మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీలోకి విలీనం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 300 వార్డులు అయితే ఉండనున్నాయి. ఈ 300 వార్డులకి కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 300 మంది కార్పొరేటర్లు అయితే ఎన్నికవుతారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా సులువుగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రజలు ఎక్కువ ఉండడం అలాగే వార్డు సంఖ్య తక్కువ ఉండడం ఇప్పుడు 300 వరకు పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు కూడా ఇటు కార్పొరేటర్లు కూడా చాలా ఈజీగా అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో అంటే ఏదైతే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి కేవలం కొన్ని మున్సిపాలిటీలు అంటే 150 వరకే వార్డులు అయితే ఉండేవి. ఇప్పుడు 300కి అయితే పెంచారు. అలాగే 27 మున్సిపాలిటీలు కూడా విలీనం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తారంగా ఏదైతే విస్తరణ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆ 27 మున్సిపాలిటీలు విలీనానికి కూడా పూర్తిగా ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే బ్యాంక్ ఖాతాలన్నీ బ్లాక్ చేశారు. అలాగే పర్మిషన్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు. వీటన్నిటికి సంబంధించి డేటా అంటే అక్కడ పనిచేసే వ్యక్తులు అంటే పర్మనెంట్గా పనిచేసే వ్యక్తులు అలాగే మరొక పక్క ఏదైతే థర్డ్ పార్టీ ద్వారా పనిచేసే వ్యక్తులు అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళ డేటాను మొత్తం సేకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో పర్మనెంట్గా ఉద్యోగులు వచ్చే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క పర్మిషన్లు అన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అయితే వీటన్నిటిలు కూడా వెళ్తాయి. ప్రస్తుతం ఏదైతే ఈ 300 మంది ఏదైతే 300 వార్డులకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 300 మంది కార్పొరేటర్లు ఎన్నికే అవకాశం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.